దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్, స్పెషల్ షోస్, స్పెషల్ ప్రివిలేజెస్, రేట్ హైక్స్ లేవు, నేను ఈ సీట్లో కూర్చున్న దానికని చెప్పారు. కానీ మళ్ళీ 8వ తారీఖు జనవరి గేమ్ చేంజర్కి ఇచ్చారు. ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్కి మళ్ళీ 8 జనవరి నాడు ఈ మెమో తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెంచుకోవచ్చు, స్పెషల్ షోస్ వేసుకోవచ్చు అని చెప్పిన దానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్సీ, అంటే పెద్దల సభలో ఉంటారు, తర్వాత ఇప్పుడు ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ బీఆర్ఎస్, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని రూల్ చేసింది. తర్వాత ఇప్పుడు ఆయనకున్న సమాచారంతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మీరు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు, దాని వెనక అంటే క్లియర్గా క్లియర్గా ఏం చెప్పాడు అంటే, ముఖ్యమంత్రి గారు దిల్ రాజుని అడ్డం పెట్టి ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి 500 కోట్లు వసూలు చేశాడు అని దాని సారాంశం, ఆ స్టేట్మెంట్ సారాంశం. ఈ డీల్ నిజంగానే జరిగిందా అని చెప్పి మేము ఒక లీగల్ నోటీసు మా క్లయింట్ తరఫున 17 జనవరి నాడు మేము తయారు చేసాం. సుదీర్ఘంగా ఒక 10 పేజీల లీగల్ నోటీస్ తయారు చేసి దీన్ని కౌశిక్ రెడ్డి గారికి, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇండివిజువల్గా, అంటే రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకున్నాడు కాబట్టి వారికి, తర్వాత ఈయన దిల్ రాజు గారికి, ప్లస్ ఆ జీవో ఎందుకు ఇచ్చారు, ముఖ్యమంత్రే సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినప్పుడు రవి గుప్తా గారు ఎందుకు ఇచ్చారని వారిని ఇండివిజువల్గా మా లీగల్ నోటీస్ పంపిస్తూ, ఇప్పుడు జరుగుతున్న ఈ 500 కోట్లు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీగా, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంతకుముందుకు బీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని చెప్తున్నారు, అదే కదా ఇప్పుడు కల్వకుంట్ల కవిత జైలుకి వెళ్ళింది. సో అట్లా ఇక్కడ ఏమన్నా 500 కోట్లు ఈ ఎలక్షన్స్కి ఏమన్నా ఫండ్ తీసుకున్నారని చెప్పి లీగల్ నోటీసు సీసీ కాపీ వారికి, ఎవరికి, ప్రధానమంత్రి గారికి, తర్వాత హోమ్ మినిస్టర్కి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ విత్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారిని పంపించాము. ఇది కరెక్ట్గా మేము 17-18 పంపించాము, ఆగమేఘాల మీద, డిటిడిసి కొరియర్ మీద, ఈమెయిల్ మీద. సో దాని పరిణామం అనుకుంటున్నాం మేము ఈ ఐటీ రైట్స్ జరగటము అని, ఏది ఇంత ఫాస్ట్గా జరగటం.